నాకు ఒక డౌట్ వస్తుంది. మొత్తం కగార్ ఆపరేషన్ ద్వారా నక్సల్స్ అందరినీ కూడా తరిమేసి మొత్తం జనజీవన స్రవంతిలో తెచ్చేశారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎవరు నక్సల్స్ లేరు. సో అర్బన్ నక్సల్స్ మిగిలిపోయారు. వాళ్ళ అస్తిత్వం ఈ అర్బన్ నక్సల్స్ ప్రొఫెసర్ పేరు పెట్టి, నాగేశ్వరి గారి పేరు పెట్టి ఇక్కడికి వచ్చి అర్బన్ నక్సల్స్ చేస్తున్న ఒక రకమైన వినాశకమైన పనులు ఇవన్నీ. నేను ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మన బీసీ బిడ్డ అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడారు. తీన్మార్ మల్లన్న గారి మీద ఆయన ఆరోపణలు చేస్తే తీన్మార్ మల్లన్న గారు ఓపెన్ గా చర్చకు రమ్మని చెప్పు, ఎవరు మోసం చేసిరు, అసలు 10 టీవీలో ఉన్నటువంటి షేడ్స్ బీద వాళ్ళు కూడా లెఫ్టిస్ట్ భావజాలంతో కూడుకున్నటువంటి ఛానల్ అది. ఆ ఛానల్ కి రూపాయి కూడా పెట్టి అక్కడికి ఫండ్ ఇస్తే, అక్కడ షేర్లు ఇస్తే, అక్కడ ఉన్నటువంటి షేర్లు పెట్టినటువంటి వ్యక్తులను మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నాగేశ్వరరావు గారు. ఆయన మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి బలంగా వాదించినట్టు వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. డెఫినెట్ గా అందులో చాలా వాళ్ళు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పి ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పారు తీన్మార్ మల్లన్న గారు. అంటే నేను మాట్లాడితే పర్సనల్ గా మాట్లాడితే ఎక్కడికో వెళ్తుందండి. ఇంకొకటి, నీకు నిజంగానే అంత తెలివి ఉంటే, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే, పాశం యాదగిరి గారు మీరంటే నాకు చాలా గౌరవము. ఒక డిప్యూటీ సీఎం గల వ్యక్తిని నీవు వాడు సీఎంని వాడెంత వీడెంత అని అంటే నీకు నువ్వు తోపెలానో మిగతా వాళ్ళని ఏకవచనంగా పిలవడం అనేది సరైన పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ కామన్ సెన్స్ అనేది ఫస్ట్ ఆయన నేర్చుకోవాలి. ఎందుకు ఆ పదం నేను చెప్తున్నానంటే, ఒక జర్నలిజం పేరు మీద ఈరోజు కొన్ని వందల మందిని, వేల మందిని మీకున్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎంతో మంది జర్నలిస్టులు బయటకు పంపించారు మీరు క్లాసులు చెప్పి. ఇదేనా మీరు చెప్పే తీరు? పాశం యాదగిరి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అన్న. ఎందుకనంటే ఎంతో మందిని జర్నలిస్టులని క్లాసుల ద్వారా తన మాటలతో చెప్పించేసి బయటికి పంపించేటటువంటి అలాంటి ఆలోచన, అదే పొలిటికల్ గా ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పేసి అనంత. కానీ ఇంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన మరిచి అసలు మనిషి బ్రెయిన్ ఎటు పని చేస్తుందో తెలియలేని దుస్థితిలో ఉన్నాడు ఈరోజు. మతిస్థిత లేదని అనుకుంటా, మేబీ నాకు తెలిసి. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గట్స్ ఉండాలి. ఆ ఉన్నతమైన వ్యక్తి బలంగా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే ముందు మాటలు రావాలి. నోట్లో మాట తిరగి పనికి మళ్ళీ మాటలని మాట్లాడుతున్నాడని నేను బలంగా భావిస్తాను. చాలా దారుణంగా ఇప్పుడు బక్క జడ్సన్ గారు కావచ్చు, పాశం యాదగిరి గారు కావచ్చు, ఒరే తురే. ఇప్పుడు బక్క జడ్సన్ గారు అయితే పీక మీద కాలేసి తొక్కుద నా కొడక అన్నారు. బక్క జెర్సీగా వాడు, నేను క్లియర్ గా చెప్తున్నా, వాడు అనే పదం ఎందుకు అంటున్నానంటే తన హోదాకు తన స్థాయికి మించిన మాటలు మాట్లాడాడు కాబట్టి. తనది వరంగల్. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, అరే బాబు, నీకు గనక నీ పుట్టుక కరెక్ట్ అయితే గనక నా వరంగల్ జన సైనికులను దాటి నువ్వు వరంగల్ బయటికి రా ఫస్ట్, నువ్వు మగోడు అయితే. పాశం యాదగిరి గారు కావచ్చు, బక్క జడ్సన్ అని ఇంకొక ఆయన కావచ్చు, ఎంత దుర్మార్గంగా మాట్లాడారు అంటే ఒరే తురే. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకపోయినా సీఎం, డిప్యూటీ సీఎం హోదా కన్నా గౌరవం ఇవ్వాలన్న రాజ్యాంగ విచక్షణ వీళ్ళందరికీ లేకుండా ఒరే తురే అని మాట్లాడటమే కాకుండా బక్క జడ్సన్ గారు అయితే ఏకంగా పీక మీద కాలేసి తొక్కుతా నా కొడక అని మాట్లాడారు. నేను అదే చెప్పబోతున్నాను. ఈ బక్క జడ్సన్ అనే వ్యక్తి లిటరల్ గా, నేను ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సమస్యలు చాలా ఉన్నాయి, ఎన్నో సమస్యల మీద ఉన్నాయి. రైతు సమస్యలే కావచ్చు, విద్యార్థుల సమస్యలే కావచ్చు, విద్య గురించే కావచ్చు, లేకపోతే మిగతా సమస్యల పట్ల ఏ రోజు కూడా అక్కడ కూర్చున్న వ్యక్తులు ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలు లేవు. నీ ఒళ్ళు మరిచి బలుపెక్కి నీకు స్థాయికి మించిన మాటలు మాట్లాడినట్టు పెట్టి పక్క చేసి ఇప్పుడు గొంతు మీద కాలేసి తొక్కుతారని అంటే నిజంగా ఉంటాడా? పవన్ కళ్యాణ్ గారిని అనేటంత దమ్మ మనోడికి? నేను ఓపెన్ అడుగుతున్నా, నువ్వు మాటలు అన్నంత ఈజీ కాదు. నేను ఇప్పుడు కూడా సవాల్ ఇస్తుతా ఉన్నా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నా వరంగల్ జన సైనికులను దాటి నువ్వు బయటికి రా, అప్పుడు నేను ఒప్పుకుంటా. నువ్వు గొంతు మీద కాలేస్తున్నావు, పీకల మీద కాలేస్తున్నావు అని చెప్పేసి. లిటరల్ గా తెలంగాణలో జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటటువంటి వ్యక్తులు చాలా తక్కువ స్థాయిలో కూడా స్పందించారు. ప్రాపర్ గా జెన్యున్ గా ఉన్న మొత్తం గనక దిగితే గనక ఖచ్చితంగా ఎర్రసైన్యం సినిమాలు ఇట్లా చీమల దండు ఆర్నారెమ్మలతో అంటే చూడండి, చీమలన్నీ కలిస్తే పామును తీసే పెద్ద మ్యాటర్ ఏం కాదు. దండు చాలా గట్టిది, బలమైనది. పైసలతో వచ్చినటువంటి జన సైనికులు కాదు, బలంతో, విశ్వాసంతో, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని 12 సంవత్సరాల నుంచి భుజాల మీద మోస్తున్నటువంటి జన సైనికుల పార్టీ ఇది, జనసేన పార్టీ. వాళ్ళంటి పార్టీలో ఉన్నట్టు ఒక నాయకుని, అధినాయకుడిని, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఏ జన సైనికుడైనా తన తల్లి, తండ్రి, గురువు ఈ 3 పేర్లు ఎక్కడైతే సమాజంలో పెట్టుకుంటారో, జన సైనికుడు, తల్లి, తండ్రి, తర్వాత నాకు నా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి భావించిన గొప్ప జన సైనికులు. అలాంటి వ్యక్తిని నువ్వు
కాలేసి తొక్కడం ఎక్కడరా నాయన? నేను ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, నిజంగా అంత దమ్ముందా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. దాన్ని ప్రెస్ క్లబ్ దాటి బయటికి వచ్చేసి తొక్కుతానని చెప్పేసి నీ వరంగల్ ఎక్కడ, నేను లిటరల్ చెప్తున్నా, నా వరంగల్ జన సైనికులను దాటి నువ్వు బయటికి రా చాలంతే. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మిగతా జిల్లాలు కూడా అవసరం లేదు. అయితే అంటే ఇక్కడ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళైనా కానీ మీరు అసలు ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, డిప్యూటీ సీఎం అక్కడ కదా నువ్వు ఇక్కడేం పని, ఇక్కడ ఆయనకు ఓట్లు కూడా చాలా మంది ఇక్కడే ఉన్నాయి, చాలా మంది నాయకులు. ఇప్పుడు తెలంగాణలో పెట్టినటువంటి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు హైదరాబాద్ కు రావద్దని రూల్ ఉందండి? నేను అడుగుతున్నా. హైదరాబాద్ లో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి పెట్టారు బతికేటటువంటి వ్యక్తులు, అందరూ వస్తారు, అందరూ తిరుగుతారు. నీ తాత జాగ్రత్త కాదుగా హైదరాబాద్, నాది మహబూబ్నగర్ జిల్లా, వచ్చి హైదరాబాద్ లో బతుకుతున్నా. నీది వరంగల్, మరేం పీకడానికి వచ్చేది ఇక్కడ? ఆడ కూర్చున్న వాళ్ళు అందరూ హైదరాబాద్ అని కాదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాంతము. అసలు నేను ఓపెన్ గా అడుగుతున్నా, ఆయన ఏదైనా తప్పుడు వాక్యాలు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? ఆయనకు తెలిసిన వెంటనే క్లియర్ గా నాగేశ్వరరావు గారు అంటే నాకు గౌరవం, ఆయనతో ఒక రెస్పెక్ట్ ఉంది నాకు, డెఫినెట్ గా అలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్డర్ చేసిందని బహిర్గతంగానే ప్రెస్ మీట్ లో చెప్పిన ఆయన క్లియర్ గా. మన పార్టీ మీటింగ్ జరిగినప్పుడు క్లియర్ గా చెప్పారు. మళ్ళీ మీరెందుకు రా నాయన ఊరిలో పెళ్లికి కుక్కలాడావిలాక మీకు ఎలాంటి ఏది లేకుండా ఏ వ్యక్తి గురించి మాట్లాడితే మనం ఫేమస్ అవుతాం, ఎవరి గురించి మాట్లాడితే ఫేమస్ అవుతాం అనే ఒక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తే డెఫినెట్ గా బలంగా. ఇక్కడ నాకు ఎక్కడో డౌట్ పడుతుంది, ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు జర్నలిస్టుల పేర్లు చెప్పుకుని నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీని వెనకుండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి దుర్మార్గంగా ఫోటోని మార్ఫింగ్ చేసి దాన్ని మళ్ళీ చెప్పుతో కొడుతూ ఈ రకమైన వ్యవహార శైలితో ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో. ఈ రోజు నేను బలంగా నమ్ముతానండి. ఇందాకనే అన్నాను, ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ మీడియా. అలాంటి మీడియా, విలువైన ఒక మీడియా ప్రెస్ అనేది ఒక ఐడి, ఎవరో 4 యూట్యూబ్ ఛానళ్ళు వారి యొక్క స్వార్థం కోసము పవన్ కళ్యాణ్ గారు బ్యాట్ లేపి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ నేను చూసాను. ఇందాక వచ్చే ముందు కూడా నేను చూశాను, ఫోటో మార్క్ చేసి చెప్పుతో కొడుతున్నాం అని. అంటే నాకు ఈ 13 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క రోజు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడూ చూడలే. లిటరల్ గా అంత తుమ్మురుగాలు అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటనంటే వీళ్ళకు చేత కాదని చెప్పేసి ఒక మహిళను మధ్యలో కూర్చోబెట్టి మాట్లాడించిన దుస్థితి. అంటే అక్కడ మీకు అర్థమైపోతుంది ఆమె ఎవరో కూడా ఈయన ఇది అని అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పైన ఏమన్నటువంటి వాక్యాలు చేశారా? ఆంధ్ర తెలంగాణ వేరనే పదాలు అన్నారా? అసలు అంతకు మించి వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మరి కొండగట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ కి 12 ఏళ్ళు అవుతుంది. ఏ నాయకుడైనా ఏమైనా చేశారా నేను అడుగుతున్నా. 33 కోట్ల చిల్లర ఈ రోజు ఫండ్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అండి. కేవలం 35 crores. అవును, ఏ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిందండి నేను అడుగుతున్నా. అండ్ ఇంకొకటి ఈ సందర్భంగా చెప్తున్నా, ప్రతి ఫాల్త్ గాడు ఈ రోజు మాట్లాడతారు జనసేన పార్టీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం హక్కు ఉందని అంటే నేను అడుగుతున్నా. ఈ రోజు 75,000 కుటుంబాలకు అండగా నిలిచింది యురేనియం పట్ల ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పోరాడారు కాబట్టి హైదరాబాద్ ఈ రోజు ఇంకా బలంగా క్షేమంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోగలిగారు. లేదంటే కనుక మొత్తం నల్గొండ ఫ్లోరైడ్ గురించే కావచ్చు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి బోర్ల గురించే కావచ్చు, ఇంటర్ విద్యార్థుల పక్షాన్నే కావచ్చు, లేకపోతే కరోనా వచ్చినప్పుడు దాదాపుగా 2-3 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిన దక్షిణ కావచ్చు, ఫ్లడ్ వచ్చినప్పుడు ప్రతి దాంట్లో కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 1 కోటి రూపాయలు విరాళాలు ఇచ్చినట్టు గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎక్కడ ప్రాంతీయవాదం అని చెప్పేసి ఇదే ప్రెస్ మీట్ లో ఇంకో పదం కూడా నేను విన్నా. పెద్దలు పాజయాదగిరి గారు అన్నారు, గొప్ప వ్యక్తులు చెగవీర బొమ్మ వేసుకొని ఆ గద్దరన్న పక్కకు పెట్టి గద్దర్ని మోసం చేసిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని అన్నారు. సరే నేను ఓపెన్ చెప్తున్నా, బయట ఎవరైనా తెలిస్తే చిన్నప్పుడు వాళ్ళకి ఇట్లా తెలిస్తే కనుక ఇంకో రకంగా ఉంటది పరిస్థితి. ఎందుకనంటే మీరు నాకు పెద్దలు గౌరవంతో సమానం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నోటికి ఏదొస్తే నరం లేని నాలుక 40 రకాలుగా మాట్లాడుతుంది సార్. మీ నాలుకకు నరం ఉందని నేను భావిస్తున్నా. దయచేసి నరం లేని నాలుకలాగా ప్రయత్నించకండి. ఎందుకనంటే గద్దర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక బలమైన గౌరవము, ఒక ఆలోచన విధానం ఉంటది. ఆయన చూసి ఇన్స్పైర్ అయిన ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆయన మేము కలిసిన ప్రతిసారి కూడా 8-9 సంవత్సరాలు ఆయనతో జర్నీ చేసిన ప్రతిసారి కూర్చోబెట్టినప్పుడల్లా గద్దర్ గారి గురించి చెప్పని రోజు లేదు. ఆయన ఏ సభ మొదలు పెట్టినా కూడా తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది, గద్దర్ గురించి చెప్పని సభ లేదు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గురించి నీ రోజు నీకు నోటికొచ్చినట్లు కేవలం నీ స్వార్థం కోసం
నీ యొక్క చుట్టుపక్కల నలుగురు కూర్చొని ఏం మాట్లాడాలో తెలియక సంబంధం లేని సబ్జెక్ట్ ఆయనకు తీసి ఏదైతే ప్రాంతాల వారీగా విభజించి పాలించిన ధోరణ ఈ రోజు మీరు తెస్తున్నారు. తెలంగాణ ఆంధ్ర అనే భావన వాస్తవానికి ఇలాంటి దొంగలు ఇగో వీళ్ళు చేస్తున్నారు. వాస్తవానికి ఆయన చేయలేదు. ఏ రోజు కూడా నాది ఆ ప్రాంతం నాది ఈ ప్రాంతం అని చెప్పలేదు. ఇంకా తెలంగాణ వాళ్ళలాగా పోరాట స్ఫూర్తిలో కూడా రావాలని ఆంధ్ర ప్రాంతాలు చెప్పాడు కిరణ్ గారు. దాదాపుగా 6-7 లక్షల మంది సభలో ధైర్యంగా చెప్పాడు ఆయన. పోరాట స్ఫూర్తి అనంటే తెలంగాణ జన సైనికులను చూసి నేర్చుకోవాలని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు? వాస్తవానికి అది నిజం. మేము బలంగా నిలబడ్డాం. ఆ రోజు మాకు ఏ రోజు కూడా రూపాయలు ఇవ్వలే పార్టీ తరపు నుంచి, మాకేం చేయలేదండి. కానీ సమాజంలో మాకంటే గౌరవం ఇచ్చిండు, ఓ విలువలు ఇచ్చిండు. నేను ఓపెన్ గా అడుగుతున్నా, దాదాపుగా 120 సీట్లు బీసీలకు కేటాయించిన పార్టీ పీఆర్పీ చిరంజీవి గారు. ఈ రోజు ఇన్ని పార్టీలు వచ్చినాయి, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ నాయకుడు బీసీలో పట్టించుకున్నాడు? అద్భుతమైన పాయింట్ చెప్పారు. పాశం యాదగిరి గారు బీసీ కదా, మరి ఏ రోజైనా కానీ ఏ పార్టీనైనా కానీ మీరు బీసీలకు 100 సీట్లు కేటాయించమని గతంలో, సరే 100 సీట్లు కనీసం 50 సీట్లు కేటాయించమని అడిగిన దాఖలాలు దాకా ఎందుకండి? ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీల పైన దాడులపై ఏ రోజన్నా నువ్వు ప్రశ్నించిన ముఖం దాన్ని? ఇది ఒక్క రోజన్నా బీసీ బిడ్డల పైన జరుగుతున్న దాడుల గురించి నువ్వు మాట్లాడినావా? నీ లెఫ్టిస్ట్ భావజాలం కేవలం పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడానికి ఏంటంటే ఆడ కూర్చున్న వ్యక్తులందరూ కూడా లెఫ్టిస్ట్ భావజాలం. బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం బీజేపీతో ఉన్నారని చెప్పేసి తెలంగాణలో ఖచ్చితంగా రేపొద్దుగాల తెలంగాణలో జనసేన పార్టీ డెవలప్ అవుతుంది. ఇక్కడికి వస్తే మన ఆటలు నడవవు, మనలాంటి పప్పులు గడవవు. రేపొద్దుగాల మనకు బతికేలేదురా నాయన, కనీసం ఈ రోజు ఆయన నియోజిస్తే రేపొద్దుగాల అవతలకు పంపిద్దరేమో. నీ ఉడత ఊపులకు భయపడేటటువంటి జన సైనికులు ఇక్కడ ఎవరు లేదు. వాస్తవానికి జన సైనికులు ఉడత ఊపులకు భయపడ్డ వాళ్ళు కాదు. ఇలాంటి ఉడతలు చూసి అందరికి తెలియటగా వచ్చినాయి.